అప్పు తీర్చేందుకు తాలిబొట్టు కూడా అమ్ముకున్న కుమారుడు చూస్తుండగానే కట్టేసి కొట్టారు. దివ్యాంగురాలైనటువంటి కుమార్తె పింఛన్ సైతం వాళ్ళే లాక్కుంటున్నారు. బట్టలో చించేందుకు ప్రయత్నించారు. కుప్పం ఘటనలో ఇక్కడ బాధితురాలు శిరీష మాట్లాడి చెట్టుకు గట్టేసిరు. మనుషులు అరిగా కొడుకుని ఉన్నారు. ఇది ఇలా పేదవని బతుకు ఇది అంటున్నా. తెగబలిసిన కొడుకులు చేస్తున్నటువంటి స్వైర విహారం ఇంత అంత కాదు. ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యం వెళ్ళరు. ఈ కేసీఆర్ లుచ్చ పరిపాలనలో, ఈ లుచ్చ రాజకీయ నాయకుల పాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయితే ఈ చంద్రబాబు అని లెక్కలేదు, ఎవడని లెక్కలేదు. పేదోని బతుకుకు భద్రత లేదు. పేదోడంటే అందరికీ చిన్న చూపే. పేదవాని యొక్క బతుకు ఇలా డబ్బులు తీర్చలేకుంటే భర్త పారిపోయాడు పాపం. ఏం చేయాలో అర్థం కాకంటే ఇలాంటి దుర్మార్గుల కర్కశమైనటువంటి రాక్షసుల పాలనలో రాజులుగా వెలిగిపోతూ ఉన్నారు. వాళ్ళే టీవీలు, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ కత్తులు, వాళ్ళ పిత్తులు అన్నట్టు అయిపోయింది. నాశనం చేసి 4 జరుగులు చేసి చంద్రబాబు నాయుడు ఊర్లో ఇది చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూన్సీ జరిగింది కుప్పంలో. అప్పు తీర్చలేదని ఇక్కడ చూడండి, అప్పు తీర్చేందుకు తాలిబొట్టు కూడా అమ్మేసుకున్నది అంటారు. చివరికి నా భర్త నా కుమార్తెకు వచ్చే 6,000 దివ్యాంగుల పింఛను కూడా సైతం వాళ్ళకే లాక్కుంటున్నారు. నెలకు తీసుకుంటారు. అయినా వాళ్ళ ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్ళి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందినటువంటి బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతం అయ్యారు. అదే గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త మునికన్నప్ప అతడి కుటుంబ సభ్యులు శిరీష అయినటువంటి మహిళను భర్త చేసినటువంటి అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడినటువంటి ఘటన విదితమే. తీవ్రంగా గాయపడిన శిరీష ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. మేము బాగా బతికినోళ్ళమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త 16 లక్షలు అప్పు చేశాడు. అంటే జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాం. వారికి ప్రతి నెల 100కి 5 నుంచి 30 వరకు వడ్డీ చెల్లించాం. అంటే పొల్లించాం. అంటే 5 నుంచి 30 చెల్లించాం. అయితే కట్టాం కానీ అసలు మాత్రం అదే వడ్డీ కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దాన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైనటువంటి నా పెద్ద కుమారుడు మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్ళాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాలిబొట్టు కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు. మా పెద్ద కుమార్తెను నెల వచ్చే వికలాంగుల పెన్షన్ నుంచి 6,000 కూడా 3 నెలల నుంచి మునికన్నప్పకు కుటుంబమే తీసుకుంటుంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకొని పిల్లల్ని వెంటబెట్టుకొని వస్తుంటే మునికన్నప్ప కుటుంబం సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్ళు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో అంటూ తీవ్రంగా విలపించింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, 4 రిమాండ్. ఏమన్నంటే వీళ్ళొక్కరే కాదు, ఈ మహిళను కంటే అంటే జీవితం ఇలా ఎవరి వల్ల ఈ ప్రజలు, ఈ భూమి మీద పట్టినటువంటి ప్రజలు ఇలా బతుకు కోసం బతుకు దేవుడు అంటూ చిప్ప చేతులు పట్టుకుని ప్రపంచం తిరుగుతుంటే ఈ కారణం ఎవరంటే ఈ తెగబలిసిన లుచ్చనా కొడుకులే. ఒక్కొక్క ముండా కొడుకుని అని అనొద్ది మాటలు నేను తప్పుగా క్షమించాలని చెప్తా ఉంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎన్ని ఇండ్లున్నా ఎన్ని ఫామ్ హౌజులున్నా ఈ బకాసురుడైనటువంటి తోపతాశుడు కేసీఆర్ ఫామ్ హౌజులకు తెరలేపి ఇలా ఆస్తులను కూడబెట్టి దయ్యం లేక రాష్ట్రం మీద ఎగబడితే ఆనాడు మొత్తం రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు ఏమో సుఖమైనోడు కాడు. ఇలా ఒక్కడన్నా ఎవడు సుఖమైనోడు కాడో. దొంగలకు లక్షల కోట్ల రూపాయల ధనం ఉన్న సరిపోదు. ఈ ధనపిశాసుల ఉన్నటువంటి ఈ దేశంలో పేదవానికి బతకనికి చోటు లేదన్నటువంటి పరిస్థితి. ఇలా పేదోడు ఇలా ఎన్నడో తెలిసో తెలియకనో బిడ్డ పెళ్లికో బిడ్డ కొడుకు చదువుకో ఇలా దేనికో ఒకదానికి భూములు అమ్ముకొని ఆగమై ఇలా అన్నమో రామచంద్రన్ ప్రజలు తిరుగుతూ ఉంటే ఇక కూడా ఆశతోని ఇలా కోట్ల రూపాయలకు పడిగలెత్తున్నటువంటి లుచ్చనా కొడుకులు ఈ ప్రపంచం మీద ఏళ్తూ ఉంటే పేదవాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయి. ఇంకా అంటే సమాజంలో రాజ్యాంగం ఉన్నా, పోలీస్ స్టేషన్లు ఉన్నా,
అసలు ఇక బహిరంగంగా అప్పును మొత్తము ఉసురు చేసే విధానంలో మార్పు రావాలంటే ఇలా బ్యాంకులు ఏం సుఖం లేవు. నరేంద్ర మోడీ లుచ్చ పాలనలో ఇలా బ్యాంకులు మొత్తం మా గురువు గారు ఉన్నారు ఒక ఆయన కొడుకు ఒక మంచి బతికినోడే, వాళ్ళు మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని ఫోన్ చేశారు, క్రెడిట్ కార్డు బిల్లు అని పట్టలేదని ఫోన్ చేసినట్ట. మొన్న నాకు ఫోన్ చేసిన ఆయన, అంటే ఫోన్ కానీ మళ్ళీ అయితే కొడుకు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ పోతే తండ్రికి చేసిన ఫోను, తండ్రికి చేసి ఎవరా అంటే పలానా ఆయన, తండ్రి నువ్వేనా అంటే అవునా నేనే అంటే మరి ఏడునంటే మా కొడుకు ఫోన్ చేయంటే లేదా అక్కనే ఉన్నాడు అదే ఊర్లో అని చెప్పినాడు. అరే అక్కనే ఉన్నట్టు తెలియదంటావు, మీ ఇంట్లో ఉన్నంటే లేడని అంట, లేకుంటే నువ్వు కన్నవా వేరే వాళ్ళకి కన్నదా మీ భార్య అని అడిగినాడు తండ్రిని. మళ్ళీ తండ్రి ఫోన్ ఇట్లా చేసిన నాకు ఫోన్ చేస్తే నేను చేస్తే లేపుతలేరు వాళ్ళు. మళ్ళీ ఫోను మా తల్లికి కూడా చేసిరు, తల్లికి చేసి ఫోన్ చేసిరంట. ఫోన్ చేసి ఉన్నాడా అమ్మ అంటే లేడు ఆయన అదే ఊర్లో ఉంటున్నాడని చెప్పిరు. అదే ఊర్లో ఉన్నాడంటే మరి నువ్వు ఎవరికన్నా నీ కొడుకున్నా అని అడిగిరంట. అంటే ఇంత నీచానికి ఇలా ఈ షెట్టు కట్టేసిన ఒకరు లుచ్చనే కాదు, నరేంద్ర మోడీ అనేటువంటి ఒక పనికి మాలినటువంటి పేదలకు లెక్కలేని భవిష్యత్తు లేనటువంటి చెత్త వాళ్ళ రాజకీయాల్లో ఇలా బ్యాంకులు కూడా నరకం చూపిస్తూ ఉన్నాయి. చిన్న బ్యాంకులు వచ్చి లోన్లు ఇచ్చి ఇలా ఎంతోమంది యువకుల యొక్క కడుపు కోత, తల్లిదండ్రుల కడుపు కోత మిగిచి ఇలా మరణాలకు సంభవించేటువంటి తీరుకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశం పేదవాంది, ఈ దేశం రాజకీయాలు ఉన్నాయి, కలెక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు పేదల ఆకలి తీర్చడానికి, చదువు లేని వానికి చదువు చెప్పించడానికి, ఇలా అవకాశాలు లేని వానికి అవకాశాలు కల్పించడానికి. కానీ ఈ లుచ్చల రాజకీయాల కబందాస్తాల్లో తిరిగినటువంటి పరిస్థితులు మొత్తం పేదోని బతుకు చింద్రమైపోతున్నటువంటి పరిస్థితి. ఇలా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడు కాదు, ఖచ్చితంగా వీళ్ళెవరినో వీళ్ళకి పంపించినట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల సొల్యూషన్ హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామ్ ప్రసాద్ ఫోన్లో పరామర్శించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను ఆదేశించారు. కాగా శిరీషపై దాడి చేసిన మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులను రాజా వెంకటమ్మ, జగదీష్ బ్రయ్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మంచి పని చేశారు, ఇవి జరగాలి. నేనేమంటున్నానంటే ఇలాంటి వ్యవస్థ అనేది, ఈ వ్యవస్థలో డబ్బులు ఇవ్వకపోతే వింటానండి అన్ని అవమానకరంగా. ఇప్పుడు చాలామంది అంటే చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చదువుకున్న వెధవలు కూడా ఇప్పుడు పైసలు అనేటివి మనం ఇచ్చినాం, మనం సమయానికి వెళ్ళకపోయినప్పుడు ఆ వెధవలు మాటలు అంతా ఇంత కాదు. సరే అఫ్కోర్సు నేను ఏమంటున్నా అంటే పైసలు ఒకసారి అనుకున్న సమయానికి రావు. వాడు ఎటువంటి మనిషి ఎలాంటి వాడు అని కూడా చూడరు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇచ్చినప్పుడు ఇచ్చి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు కూడా ఎప్పుడైనా ఉపయోగపడతారన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకు.